అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు ఈరోజు సాయంత్రంలోగా 5 అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు. అలాగే వారి జీవితంలో వారు ఇప్పటిదాకా పడిన చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణాలేంటి? వాటికి తోడు ఎటు నుంచి మీకు 5 అతిపెద్ద సంతోష శుభవార్తలు రాబోతున్నాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ తులారాశి వారు ఎప్పుడు చూసినా కూడా అతి మంచితనం ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే నాటకం వేస్తూ ఉంటారని కాదండి, మీకు ఎక్కువ శాతంగా మంచినే మీ తోడుంచుకోవాలి, అవతలి వారికి కూడా మంచి జరగాలి అనే స్వభావం వీరికి ఉంటుంది. ఈ స్వభావమే మీకు ఎన్నో చోట్ల ఒడిదుడుకులకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలి, అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు మీ నుంచి కలగకూడదు, అలాగే వారు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు చూసినా కానీ మీరు అతి మంచితనంగా ఉండడం చూసి అవతలి వారు దాన్ని క్యాచ్ చేసుకుంటూ ఉంటారు. వారు మిమ్మల్ని బాగా చదివేశారు. ఒకవేళ మనం ఏం చెప్పినా నమ్మేస్తారు. కాస్త బాధపడి వీళ్ళ దగ్గర మాట్లాడితే చాలు, వీళ్ళు మనల్ని నమ్మేసి మనకి సహాయం అనేది చేస్తారు అన్నట్లుగా మంచిగా మిమ్మల్ని చదివేసి మీ దగ్గర ఏ విధంగా ఉంటే వారికి లబ్ధి పొందగలుగుతారో వాళ్ళు ఆ విధంగా మీ ముందు నటన అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అతి జాగ్రత్త పడాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే గనక, ఎవరు ఎటువంటి వాళ్ళు, నిజంగానే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పే మాటలు నిజమా కాదా అనేది ఫస్ట్ మీరు ఆచితూచి అడుగనేది వేయాలి. మీ దగ్గర ఉన్నది మొత్తం తీసి అవతలి వాళ్ళకి సహాయం చేసే గుణం మీకు ఉంటుంది. దాన్ని మాత్రం కాస్త మార్చుకోవాలి. అంటే ఫస్ట్ మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, ఆ తర్వాతే మనం ఇతరులకి సహాయం చేయాలి. ఇలా మీకు ఉండే అతి మంచితనం మూలంగా మీరు ఎప్పుడు చూసినా బయట వారికి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మీ దగ్గర ఏమీ లేకుండా అందరికీ దానం చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక నుంచి మనీ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఇప్పటిదాకా అనుకుంటున్న ప్రతి ఒక్క పని కూడా ఇక నుంచి జరగబోతుంది. మీరు కన్న ప్రతి కల కూడా మీకు ఇక నుంచి తీరబోతుంది. అవును ఫ్రెండ్స్, ఇది ఏమాత్రం జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నా వినండి. ఈరోజు ఆదివారం సాయంత్రం లోపు మీరు 5 అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, స్టడీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కష్టపడుతూ చదువుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, మామూలుగానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాగా కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. దాన్ని కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పేసి నీతి నిజాయితీగా చాలా కష్టపడుతూ ఉంటారు. సో మీ కష్టమే ఇక్కడ మీకు ఫలితాన్ని అనేది దక్కిస్తుంది. అలాగే మీరు అనుకుంటున్న స్టడీ పరంగా ఏదైనా బయటికి వెళ్ళి చదవాలనుకున్నా, ఏదైనా మంచి కాలేజీలో మీకు అడ్మిషన్ కావాలనుకున్నా కానీ, మీకు జరిగిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ రావడం కానీ, ఇలా ఏదో ఒక వైపు నుంచి శుభవార్త అనేది వస్తుంది. ఇక ఎవరైతే వివాహం చేసుకోవాలి, అలాగే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ చాలా అనుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసే ఈ మంచి పనుల వల్లే మీకు ఈ ఫలం లభిస్తుంది. మనిషి కర్మ ఫలాలు బట్టే వారికి మంచి చెడు అనేది జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా అంతే. మీరు ఎప్పుడు చూసినా అవతల వారి మంచిని కోరుతారు కాబట్టి ఒకవేళ మీకు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగినట్లయితే కనుక మీరు దానికి క్షమాపణ అనేది కోరుతారు. మీ మంచితనమే ఈరోజు మీకు ఈ విధంగా రిటర్న్ అనేది వస్తుంది. సో మీరు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ శుభవార్త అనేది రాబోతుంది. మీకు ఎటువంటి అడ్డంకాలు లేకుండా చాలా చక్కగా మీకు వివాహం అనేది జరుగుతుంది. ఇక ఎవరైతే బిజినెస్ పరంగా బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా మంచి శుభవార్తలు కలగబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు పెట్టిన చిన్న చిన్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో వచ్చి ఒడిదుడుకులకు మీకు ఫుల్ స్టాప్ పడబోతుంది. ఇక నుంచి మీ బిజినెస్ని చాలా మంచిగా రన్ చేయబోతున్నారు. దీనికోసం మీరు రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి అతి జాగ్రత్త, అంటే మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వారు ఏది చెప్తే అది నమ్మేసి ఓకే అని వారు చెప్పినట్టు చేయడం.
ఇక రెండవది వచ్చేసరికి మీ బిజినెస్లో కాస్త మార్పులు చేర్పులు అనేవి చేయడం. చూడండి, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ప్రతి ఒక్కటి కూడా చాలా లేటెస్ట్ అప్డేట్కి వచ్చింది. కాబట్టి మీ బిజినెస్లో కూడా మీరు కాస్త అప్డేట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళైతే ఓకే, కొత్త మనుషుల నుంచి మీకు ఈ ఆపర్చునిటీ అనేది వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ కొత్త మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఆచితూచి వాళ్ళు కరెక్టా కాదా, మనం పెట్టుబడి పెట్టచ్చా లేదా అని ఇదొక్కటి మాత్రం మీరు గమనించుకొని చేసుకుంటే సరిపోతుంది. మీకు బిజినెస్ పరంగా కూడా చాలా మంచి ప్రాఫిట్ అనేది దక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, ఎప్పటి నుంచో పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు మీకు చాలా అనుకూల సమయం అనేది చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మారబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీకు సంతాన ప్రాప్తి అనేది కలగబోతుంది. ఇక ఎవరికైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో వారికి పిల్లల నుంచి చాలా మంచి గుడ్ న్యూస్ అనేది వస్తుంది. అంటే పిల్లలకి సంబంధించినటువంటి ఏదో ఒక శుభకార్యం కూడా మీరు చేస్తారు. దానికి మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎలా అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయం అనేది చేస్తారు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే జాబ్స్ కోసం చాలా సర్చింగ్లో ఉన్నారో, ఎప్పటి నుంచో స్టడీ అయిపోయి వాళ్ళకి కావాల్సిన జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది రాబోతుంది. మీకు తగ్గట్టుగా, మీ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా మీకు అనుకూలంగా ఉండే జాబ్ అనేది ఖచ్చితంగా మీకు ఎదురు కాబోతుంది. ఈ సమయంలో మీరు సెటిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ జాబ్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఇంకా మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అంటే కనుక ఆంజనేయ స్వామికి మీరు పూజ చేసుకోవడం. అంటే ఆయన కటాక్షం లేనిదే మీ జీవితంలో ఈ మార్పులు అనేవి జరగవు. కాబట్టి ఆయన కటాక్షం లేనిది ఈ మార్పులు సాధ్యం కాదు. కాబట్టి మీరు ప్రతి మంగళ మరియు శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మంగళ శనివారాల్లో మాంసాహారం మరియు మందు ఇలాంటివి ముట్టుకోకుండా ఉండాలి. ఈ 2 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. అప్పుడు ఆ భగవంతుడు మరింత కృప మీపై చూపిస్తాడు. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆంజనేయ స్వామి దండకం, హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే మంగళ శనివారాల్లో ఖచ్చితంగా గుడికి వెళ్ళిరండి. ఇక సింధూరం కలర్లో ఉన్న ప్రసాదాన్ని, అంటే లడ్డు కానీ ఏదైనా ప్రసాదం కానీ ఆంజనేయ స్వామికి అర్పించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు పూజ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈరోజు సాయంత్రం లోపు తులారాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి రాబోయే ఆ 5 శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే కనుక వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.